హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు హ్యాండ్స్కి రెండు వైపులా జాయింట్స్ వస్తున్నాయండి. లైనింగ్ సరిపోలేదు, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. అందుకని ఏ పీస్ పడితే ఆ పీస్ మనం ఇక్కడ జాయింట్ చేసుకోవద్దు. నేను చూపిస్తాను ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది. క్రాస్ పీస్ని తీసుకొచ్చి మనం ఏదైతే వేస్తామో అది పాడైపోతుంది. ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకొని పైకి కొంచెం స్ట్రైట్ పీస్ అంటే బొద్దొచ్చింది చూడండి నాకు ఇక్కడ. బొద్దొచ్చిన భాగాన్ని స్ట్రైట్‌గా పెట్టి జాయింట్ చేసుకోవాలి. మన మెథడ్‌లో ఏందంటే 2 జాయింట్స్ ఒకేసారి చేయాలి. ఫ్రంట్ పార్ట్స్ అయినా సరే, హ్యాండ్స్ అయినా సరే ఏవైతే జాయింట్స్ ఉంటాయో ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటాయి కాబట్టి 2 ఒకేసారి జాయింట్ చేసుకోవాలి. అలా అయితే ఈజీగా ఉంటది. మనకు ఆపోజిట్‌లో వస్తాయి కాబట్టికి నీట్‌గా ఉంటది. కొంచెం వెడల్పు భాగాన్ని పైకి పెట్టుకొని ఇట్లా స్ట్రెయిట్‌గా జాయింట్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. తర్వాతకి మనం సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటి మళ్ళీ కుట్టేసుకోవాలి పైనుంచి ఫోల్డింగ్ కుట్టు. ఈ హ్యాండ్‌కి రెండు వైపులా వచ్చింది జాయింట్. ఇంకో వైపు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. నీట్‌గా పైకి కట్ చేసుకొని ఎక్స్ట్రాలు ఉంటే పైన కింద కట్ చేసుకొని ఇవతల భాగం కూడా సేమ్ అంతే వేసుకోవాలి. ఇక్కడ నాకు బొద్దు కూడా రాలేదు, కానీ స్ట్రైట్ పీసు అట్లా స్ట్రైట్‌గా కట్ చేసుకొని అటు క్రాస్‌గా ఉంది చూడండి, అలా వేసుకొని కట్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే క్రాస్ పీస్ వేసుకున్నట్టయితే సాగిపోతుంది బ్లౌజ్, బాగా సాగిపోయి మనకి ముడతలు వచ్చేస్తాయి. అట్లా వేసుకోకూడదు. ఇవి తెలిసి ఉండాలి బిగినర్స్కి. ఇవన్నీ తెలిసి ఉంటే బ్లౌజ్ ఈజీగా కుట్టగలుగుతారు. మళ్ళీ ఒకటి పైనుంచి అరవై కుట్టేస్తున్నాను. ఇప్పుడు వేసిన జాయింట్ అంతా మనకు ఎక్కువైపోతుందండి. మళ్ళీ సమానంగా అనుకొని వాటిని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి కింద మీద. మళ్ళీ మనం లైనింగ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు కూడా చూసుకొని మెజర్మెంట్ చూసుకొని అప్పుడు ఎక్స్ట్రా ఉంటే ఇంకేమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. కొంచెమే పడుతుంది, 1 ఇంచ్ 1 ఇంచే పడుతుంది, కానీ కంపల్సరీ వేసుకోవాలి జాయింట్ అనేది. అట్లయితేనే మనకు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. కొంచెమే కదా అని వేయకుండా అస్సలు ఊరుకోవద్దు. ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.